దేవుళ్లకు భక్తులు ఉంటారు, హీరోలకు భక్తులు ఉంటారు, కానీ రాజకీయ నాయకులకు భక్తులుండటం చాలా అరుదు. అయితే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని దేవుడిలా 13 ఏళ్లుగా పూజిస్తున్నాడో అభిమాని. తెలంగాణ మలిదశ ఉద్యమం సందర్భంగా ఆయన చూపించిన తెగువ, ప్రాణాలను లెక్కచేయకుండా ప్రదర్శించిన దూకుడు ఆ అభిమానికి కేసీఆర్ దేవుడిలా కనిపించాడు. అంతే అప్పటినుండి తన దేవుడి గూట్లో కేసీఆర్ చిత్రపటాన్ని పెట్టి ప్రతిరోజూ పూజ్చేస్తున్నాడు. వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన పొలం సతీష్ యాదవ్ పెద్దపల్లిలో ఎలక్ట్రిక షాపు నిర్వహిస్తూ జీవనోపాధిని పొందుతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న సతీష్ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను గుండెల నిండా నింపుకున్నాడు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలం చేయడంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎనలేని కృషి చేశాడని తెలిపాడు. కొడుకులు, బిడ్డలు పట్టించుకోని వృద్ధులు, వితంతువులకు సైతం కేసీఆర్ దేవుడేనని స్పష్టం చేశారు. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాలని సతీష్ ఆకాంక్షను వెలిబుచ్చారు. నా పేరు వచ్చేసి పొలం సతీష్ యాదవ్. మాది గ్రామం అప్పనపేట. పెద్దపల్లిలో నేను ఎలక్ట్రికల్ షాప్, రిపేరింగ్ షాప్ పెట్టుకున్నాను. కేసీఆర్ అంటే నాకు కనిపించే దేవుడు. కనిపించే దేవుడు వాళ్ళైతే కనిపించే దేవుడు కేసీఆర్ కాబట్టి ఆయనను రోజు నేను షాప్ తీయగానే దేవుళ్ళతో పాటు ఆయనను సుతా ముక్తా. అట్లాగే కేసీఆర్ అంటే నాకు బాగా అభిమానం. మన తెలంగాణ కొరకు ఆయన ఉద్యమం చేసి ఆయన ప్రాణాలకు తెగించి అందరితో పాటు ఉద్యమం సమయంలో మేము సుతా రాస్తారోకులు, సమ్మెలు ఇవన్నీ చేసినాం కాబట్టి కేసీఆర్ అంటే నాకు బాగా అభిమానం. కేసీఆర్ వికలాంగులకు, వితంతులకు, ముసలి వాళ్లకు కనిపించే దేవుడు. ఆయన లేకపోతే వీళ్ళు వితంతులు, వాళ్ళ కొడుకులు, వీళ్ళు ఎవరు పట్టించుకోపోయేది. అందుకే ఆయన అంటే నాకు బాగా ఇష్టం. అందుకే కేసీఆర్ ఫోటో పెట్టుకొని నేను రోజు షాప్ తీయంగానే ఆయనకు మొక్కుతాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.